మహిళా సంరక్షణ ధ్యేయంగా వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అని, అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు పెద్దపీట వేస్తోంది అని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శిక్షణ పొందిన మహిళలు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకోవాలి అని సూచించారు. కడియం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వెల్గుమంటి సత్యప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన కొట్టు మిషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంభించారు. గోరంట్ల మాట్లాడుతూ మహిళలందరికీ వృత్తి నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చి వారి ఉపాధి మెరుగుపరచడంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. కడియం మండలంలో 249 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, వీరందరికీ 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం కొట్టు మిషన్ కూడా ఉచితంగా అందిస్తారన్నారు. ఒకప్పుడు మహిళా డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి వారికి స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆ తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించి మహిళలు స్వయం ఉపాధితో జీవించే విధంగా ఎన్నో కార్యాచరణ చేశారన్నారు. రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి మాట్లాడుతూ, ఇంటికి పరిమితమైన మహిళలను ఈరోజు సమాజంలో స్వయం ఉపాధి సంపాదించుకునే విధంగా అవకాశాన్ని కల్పించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీడీఓ రమేష్, మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, వైస్ ఎంపీపీ పంతం గణపతి, మార్గని సత్యనారాయణ, అన్నందేవుల చంటి, బోడపాటి గోపి, ముద్రగడ జమ్మి, ప్రత్తిపాటి రామారావు చౌదరి, చెల్లుబోయిన శ్రీనివాస్, పాటంశెట్టి రామ్జీ, చెక్కపల్లి మురళీకృష్ణ, ఏపీఎం నాగలక్ష్మి, బొరుసు సుబ్రహ్మణ్యం, కలిదిండి గోవిందు, ఆదిమూలం సాయిబాబా, వాసంశెట్టి నాగబాబు, సురపురెడ్డి జానకిరామయ్య, జల్దీ కృపారావు, గుత్తుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహిళలందరికీ వృత్తుల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మెరుగుపడేలాగా చేయడం కోసం ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మన దగ్గరకు వచ్చేటప్పటికి 247 మందిని ఐడెంటిఫై చేశారు. 240 తరబేతి ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఆసరా కల్పించి కూడా మిషన్ కూడా ఇచ్చి పని కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఉంది. ఒకప్పుడు డ్వాక్రా ఉద్యమాన్ని తెచ్చిందే చంద్రబాబు గారు, రామారావు గారు. రామారావు గారు మొదలుపెట్టిన ఉద్యమాన్ని బయటికి తీసుకెళ్లిన వారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధికి నిలబడి పొదుపు చేసుకునే కార్యక్రమంలోకి వచ్చారు. ఇవాళ కేంద్రం కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది. కేంద్రం కూడా ప్రతి తలసరి మనిషికి 10 లక్షల రూపాయల దాకా అప్పు పుట్టేలాగా చేయటం, రాష్ట్ర ప్రభుత్వం కూడా 0 వడ్డీకి నిధులిచ్చే కార్యక్రమం అమలు జరుగుతుంది. వృత్తి చేయాలి, ఏదో వృత్తి నేర్చుకోవాలి. తెచ్చాము సరదా ఖర్చు పెట్టాము కాకుండా ఉపాధి లభించేలాగా చేసుకోవాలి. ఆ డబ్బు చదివి రూపాయి 2, 2, 4, 4, 8, 8, 16 అవుతుంది. ఎప్పుడు కూడా 1, 1, 1 కాదు.